ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ప్రచారం చేయటంలో చేయించటంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ ఉండరని అంటారు. చేతిలో ఎల్లో మీడియా ఉండటంతో బాబు చెప్పిందే వేదము అన్నట్లుగా పబ్లిసిటీ బిల్డప్లు కొనసాగుతున్నాయి. చిన్నబాబు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ఈ విషయంలో తండ్రిని మించిన తనయుడని అనిపించుకోవాలనుకున్నట్లుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి తాజాగా జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వినతులు, విజ్ఞప్తులు, ఫిర్యాదులు తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. మంత్రి లోకేష్ 4 గంటల్లో 4000 వినతుల్ని స్వీకరించారని, ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదన్నట్టుగా ఎల్లో మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అంటే సరాసరి తీసుకున్నప్పుడు మంత్రి లోకేష్ ప్రతి 6 సెకండ్లకు ఒక వినతిని స్వీకరించాడని చెబుతున్నారు. నిజానికి అది సాధ్యమయ్యే పనేనా? మరీ జాకీలు పెట్టి లేపినట్టుగా లేదు ఈ ప్రచారం అనే చర్చ టీడీపీలోనే జరుగుతున్నట్టు సమాచారం. మంత్రి లోకేష్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు 4 గంటల పాటు సుమారు 4000 మంది నుంచి వినతులు స్వీకరించారని ఎల్లో మీడియాలో రాసుకొచ్చారు. ఒక వ్యక్తి నుంచి ఒక వినతి పత్రం తీసుకొని చాలా వేగంగా మాట్లాడి పంపించాలంటే తక్కువలో తక్కువ 1 నిమిషం పడుతుంది. 4 గంటల్లో 240 నుంచి మాక్సిమం 300 వినతి పత్రాలు తీసుకోవచ్చు. అంతకు మించి సాధ్యం కాదు. అయినా సరే మంత్రి లోకేష్ 4000 వినతుల్ని స్వీకరించాడని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఎల్లో జాకీ ప్రచారం ఎబ్బెట్టుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత అతిగా ప్రచారం చేయటం వల్ల నవ్వుల పాలవుతామనే విషయం కూడా లోకేష్ టీం కు తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉందని ఆ పార్టీలో మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. 4 గంటల్లో 4000 మంది నుంచి వినతులు స్వీకరించడమే కాకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి వేదన విన్నారు లోకేష్ అని ఎల్లో మీడియాలో మరో ముక్క రాసుకొచ్చారు. ప్రజలతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ కేవలం 4 గంటల్లోనే 4000 మంది దగ్గర 4000 సమస్యల గురించి తెలుసుకున్నారని మంత్రి లోకేష్ గురించి జరుగుతున్న ఈ ప్రచారం చంద్రబాబు చేసుకునే ప్రచారాన్నే తలదన్నేలా ఉందనే చర్చ జరుగుతోంది.